వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు ముద్ర వేశాయన్న తుమ్మల. రఘునాథపాలెంలో గెలిచిన సర్పంచులకు తుమ్మల ఘన సన్మానం. పంచాయతీరాజ్ నుంచే నాయకత్వం ఎదుగుతుందని తుమ్మల వ్యాఖ్య. గెలిచిన సర్పంచులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందిస్తామని మంత్రి హామీ. గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు పవన్ గ్రీన్ సిగ్నల్. తాగునీరు, పారిశుద్ధ్యంపై పారదర్శకత పెంచాలన్న పవన్. గ్రామ స్థాయిలో సమస్యలకు వేగవంతం పరిష్కారం చేస్తామని వెల్లడి. గ్రామాలే రాష్ట్రానికి పునాది అని డిప్యూటీ సీఎం స్పష్టం. గురుకుల ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. పిల్లల ఆరోగ్యంతో రాజీ పడే పాలనను ప్రజలు క్షమించరని వెల్లడి. విద్యార్థుల సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ విమర్శ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కూటమి పాలనతో విద్యుత్ రంగంలో స్పష్టమైన మార్పులు. రైతులు, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు లక్ష్యమన్న సుభాష్. గత పాలన నిర్లక్ష్యానికి విద్యుత్ రంగం బలైందన్న మంత్రి. విద్యుత్ సంస్థల ఆర్థిక బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ. కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించిన బంకర్ బెడ్స్ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 36,288 బెడ్స్ కోసం ఇచ్చిన టెండర్లకు కేవలం 2 సంస్థలకే కేటాయించడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఒక్కో యూనిట్ ధరను 33,466గా నిర్ణయించడం ద్వారా దాదాపు 100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్న విద్యాశాఖలో ఇలాంటి అవినీతి జరగడం దారుణమని పేర్కొంటూ పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇది ప్రభుత్వం ఆలోచించాలి. 15,000, 16,000లో అయిపోయేటటువంటి ఒక బెడ్ని 33,666 రూపాయలు కోట్ చేసినారంటే, దాన్ని ఏకపక్షంగా అంగీకరించినారంటే, నార్మల్గా ఎల్లువా వస్తుంది కాబట్టి టెండర్ ముందుకు పోతుంది కాబట్టి వీళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. కానీ టెండర్ నామ్స్ ప్రకారం 6 నెలల్లో కంప్లీట్ చేయకుంటే కూడా మళ్ళీ అగ్రిమెంట్లు కంటిన్యూ చేసి దాంట్లో రాసుకున్నారు ముందే 5 సంవత్సరాల రూపులో ఎప్పుడు మళ్ళీ మేము అడిగినా ఇదే రేటుకి ఇవ్వాలి. సరే, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నాను, ఇవాళ నీకు అవకాశం వచ్చింది, పర్చేజ్ అయిపోయింది. కానీ పర్చేజ్ చేసేటప్పుడు ఆ రేట్ ఎవరు నిర్ధారించారు? చాలా సంస్థలు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే సమగ్ర శిక్ష వాళ్ళు డైరెక్టర్ టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లేకపోతే కార్పొరేషన్ కానివ్వండి, మిగతా కొన్ని కార్పొరేషన్లు కానీ వీళ్ళకు పర్చేజింగ్ యూనిట్స్ లాగా ప్రాపర్ టెండర్ ప్రాసెస్ని చేసేటువంటి ఒక పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సంస్థలు ఉన్నాయి. వాటిని విస్మరించి డైరెక్టర్ చేయడంలో ఉన్నటువంటి మతలబేందో కూడా ఇవాళ తేల్చాలి. కాబట్టి నేను ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. ఇది తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలకు సప్లై చేయాల్సినటువంటి బంకర్ బెడ్స్ యొక్క పర్చేజ్లో 100 కోట్ల మేరకు అధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలాగా ఈ టెండర్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. స్థానికంగా ఉన్నటువంటి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న పారిశ్రమదారుల యొక్క హక్కులను కాలరాసి ఏదో ఒక ముంబైకి చెందిన సంస్థకు లాభం జరిగేలా స్థానిక సంస్థ ద్వారా డీలర్గా వ్యవహరించే వాళ్ళకు కట్టబెట్టారని వస్తూ ఉంది. ఏ సంస్థ అయితే బిడ్ దక్కించుకుందో వాళ్లకు 7 సంవత్సరాల నిబంధన వాళ్ళు సాటిస్ఫై చేయకుండా వాళ్ళు అనువదించారని చెప్పేసి వస్తూ ఉంది. అదే బిడ్లో ఒక బిడ్డర్గా ఈ టెండర్ దక్కించుకున్న సంస్థకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్గా ఉండే అతను కూడా పార్టిసిపేట్ చేశాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజమైతే ఒకటే బిడ్డరు ఒక బిడ్ కాకుండా 3 బిడ్లు వేసినట్టు అవుతుంది. దీన్ని పరిశీలించాలా. ఎందుకు కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయకుండా, ఫ్రెష్ టెండర్లు పిలవకుండా మళ్ళీ వాళ్ళకే కట్టబెట్టారో, ఈ అన్ని ఆరోపణలు అయితే ఉన్నాయో వీటిలోని నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విద్యాశాఖ కాబట్టి విచారణకు ఆదేశించాలని కోరుతా ఉన్నాను. విజిలెన్స్ శాఖ కూడా దీన్ని సోమోటో తీసుకోవాలని చెప్తా ఉన్నాను. లేకపోతే దీంట్లో మరింత లోతుగా పరిశీలించి ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నష్టం కాకుండా ఉండే విధంగా ఏమేం చర్యలైతే తీసుకోవాలనో, ఏ శాఖలకైతే కంప్లైంట్ చేయాలనో, ఎవరి దృష్టికి తీసుకుపోవాలనో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి తీసుకుపోతాం. ఇదేదో వ్యక్తిగతంగా మాడాల్సినటువంటి ఉద్దేశం కాదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేటటువంటి తెలంగాణ పారిశ్రామికదారులు, చిన్న బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులకు నష్టం కలిగించే విధంగా చేస్తున్న ప్రయత్నాలని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇవాళ ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం.
ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖాధికారులు దీనిలో పూర్తిస్థాయి నిజానిజాలు తేల్చాలి, ప్రజలకు అసలైన నిజాలు తెలియజెప్పాలి, స్థానిక పారిశ్రామికదారులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా నేను భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. 2 ఏళ్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అమలైన సంక్షేమ పథకాలు సుపరిపాలనకు నిదర్శనమే తాజా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచే నాయకత్వం రూపుదిద్దుకుంటుందని, ఇదే స్థాయి నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు ఎదిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. సర్పంచ్ పదవి ప్రజలకు నేరుగా సేవ చేసే గొప్ప అవకాశమని, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు. ఎన్నికలు పూర్తయిన అనంతరం గెలిచిన సర్పంచ్లకు అధికారులతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. పంచాయతీ వ్యవస్థలో నిలబడ్డటువంటి కార్యకర్తకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ ప్రజల యొక్క అభిమానంతో గెలిపించారు. మీరు అభిమానానికి తగ్గట్టుగా ఆదినారాయణ గారు చెప్పినట్లుగా ఏది చెప్పామో అది కంపల్సరీగా చేయాల్సిందే. ఒకేసారి చేయలేకపోవచ్చు, ఒకే రోజు కాకపోవచ్చు, కానీ మన ప్రభుత్వ కాలంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో మీరిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యతని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిపి సజ్జనర్ వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్, అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియం వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. కోల్కతాలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని అదనపు అప్రమత్తతతో భద్రత నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ కమిషనర్ ఎప్పటికప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, స్టేడియం లోపలి భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సిపి స్పష్టం చేశారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పలకు బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీసుకు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ కూడా సహకరించి ఈ ఒక్క మెస్సీ, ఎందుకంటే చాలా లెజెండ్ ప్లేయరు అనే ఇక్కడ వచ్చే హైదరాబాద్ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్ కు దేశ రాజకీయ నాయకుల హాజరు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మ్యాచ్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయిలో క్రీడా వేదిక నిలబెట్టాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మెస్సీ వంటి దిగ్గజ ఆటగాడు పాల్గొనడం వల్ల ఫుట్బాల్ కు మరింత ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్ రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లోనూ సంస్కరణలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల్లో పారదర్శకత పెంచాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా వ్యవస్థను సులభతరం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు కాల పరిమితి కూడా కీలకమని పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. గ్రామాలే రాష్ట్రానికి పునాది అన్న దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విమాన దర్శన సమయంలో భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లం, కలకండ, ధాన్యంతో తులాభారం సమర్పించి భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అదనపు ఈవ వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ నటుడి దర్శనంతో తిరుమల పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మికతతో పాటు వినయభావంతో రజనీ దర్శనం చేయడం భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణ. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఘటనలో బాధిత విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పిల్లలకు కనీసం నాణ్యమైన భోజనం కూడా అందించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడటం అత్యంత దారుణమని అన్నారు. 2 సంవత్సరాల పాలనలో విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్ విద్యార్థులకు భద్రత, పోషకాహారం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పటిష్టమైన చర్యలు అవసరమని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో రాజీపడే పాలనను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి, 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి
ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ రంగంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి పరిశ్రమలు, వ్యవసాయం, గృహ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. గత పాలనలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఇప్పుడు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పరిశ్రమలకు స్థిరమైన పవర్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్మికుల సంక్షేమంతో పాటు విద్యుత్ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి పాలనతో రాష్ట్రం విద్యుత్ వెలుగులతో ముందుకు సాగుతోందని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. 175 అంటే 11 ఇచ్చారు. మీకు విశాఖపట్నం మీద అంత కక్ష ఎందుకు? 175 వచ్చిన తర్వాత కూడా నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి అని ప్రకటించారు. మళ్ళీ ఓడిన వెంటనే మళ్ళీ మైకిల్ మీదకి వచ్చి మేము చేయవలసిందంతా చేసాం, ప్రజలకు ఎంతో చేసేసాను, నన్ను మోసం చేశారని కన్నీరు పెట్టుకోవడం అది కాదండి. అసలు 11 ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివ్యూ చేసుకుని అక్కడ మీ కార్యకర్తలతోని ప్రజల చేత అనిపించుకున్నారు కాబట్టి ఎందుకు అనిపించుకున్నారో తెలుసుకోండి. అసెంబ్లీకి రావటం, ఆడ పేరు నాని, ఈ కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు వాగటం, మళ్ళీ వాగిన తర్వాత బూతులు తిట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడటం, ఆయన మెప్పు పొందడం కోసం ఆయన నవ్వుకుంటున్నారా లేదా, లేదంటే టీడీపీ కార్యాలయం మీద దాడులు చేయటం. మీకు అసలు అవగాహనే లేదు పాలన మీద అని చెప్పి ప్రజల మూలన కూర్చోబెట్టారు. కనీసం మంచి విమర్శలను స్వీకరించండి. ప్రజల వద్దకు వెళ్ళి ఎందుకు 11 సీట్లకి ఇచ్చామో తెలుసుకోండి. మరి విద్యుత్ విషయానికి వస్తే 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా పెంచమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఏళ్ల కల నెరవేరిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను అధికారికంగా మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ గుర్తింపు వల్ల పొందూరు ఖాదీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. స్థానిక నేయగాళ్లకు ఇది ఆర్థికంగా పెద్ద ప్రోత్సాహమని చెప్పారు. సంప్రదాయ హస్తకళలను కాపాడటమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఖాదీ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జీఐ ట్యాగ్ తో పొందూరు ఖాదీ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జీఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. 2021 సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జీఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు, చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో కూడా పొందూరు ఖాదీ గురించి, అభివృద్ధి గురించి కూడా నేను చెప్పాను. 2022 సంవత్సరం వర్షాకాల సమావేశాలు నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందని కూడా ఆనాడు తెలిపారు. అదే సంవత్సరం శీతాకాల సమావేశాల్లో కూడా రూల్ 377 ద్వారా అవకాశం వచ్చినప్పుడు పొందూరు ఖాదీని అభివృద్ధి చేయాలని పార్లమెంటు వేదికగా కోరాను. ఇలా గత 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక సమావేశాల్లో పాల్గొని అధికారులకు రిప్రజెంటేషన్ సమర్పించి అవకాశం వచ్చినప్పుడల్లా ఫాలోఅప్స్ చేసుకొని పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ కోసం ఎంతో కృషి చేశాను. నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి, కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఎన్నో అడుగులు, ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో బట్టనేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి చేతికి, ప్రతి నూలు పోగుకి ఒక చరిత్రాత్మక రోజు. ఇది యావత్ శ్రీకాకుళం జిల్లా గర్వపడాల్సిన క్షణం.
మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. ఈ ప్రయాణంలో సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదంతో దేశవ్యాప్తంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం నిరంతరం సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది మా ప్రయాణానికి ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. పొందూరు ఖాదీ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే సోదరులు కోన రవికుమార్ అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. రానున్న రోజుల్లో ఇద్దరం కలిసి ఈ జిఐ ట్యాగ్ సహకారంతో పొందూరు ఖాదీని అభివృద్ధి చేసి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. చేనేత కార్మికులు మరియు వ్యాపారస్తులు ఆర్థికంగా బలపరచడానికి రుణాలు, సబ్సిడీలు అందిస్తాం. కొత్త యంత్రాలు, డిజైన్, సాంకేతిక శిక్షణలు అందించి వారి కళను ఈ కొత్త కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకొని వెళ్తాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొందూరు ఖాదీని ప్రముఖంగా నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట తీసుకొని వస్తాం. మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చినా మీ కళను నిలబెట్టారు. మీ చేతులు కేవలం బట్టనే కాదు, గౌరవాన్ని, గుర్తింపుని, సంస్కృతిని, చరిత్రను నేశాయి. ఈ జిఐ ట్యాగ్ని శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను. మనమందరం కలిసి ఇక కొత్త అధ్యాయం మొదలు పెడదాం. మీ ప్రతి అడుగులోనూ నేను మీకు అండగా ఉంటాను. గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి 2 సార్లు వచ్చి చరిత్ర సృష్టించారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించడంతో బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. గత పాలనలో యూనివర్సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం మౌలిక వసతులు, హాస్టళ్లు, పరిశోధనలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. విద్యారంగ అభివృద్ధి పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. గౌరవం పెరిగింది, నిధులు వచ్చినాయి, భవిష్యత్తులో నియామకాలు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక గొప్ప నిదర్శనంలాగా చూడాలి తప్ప దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం అనేది బీఆర్ఎస్ నాయకులు సరైంది కాదని మేము కోరుతా ఉన్నాం. ఇంకో రకంగా మనం చూస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల ప్రజాపాలనలో ఒక రోబోలాగా, ఒక యంత్రంలాగా 24 గంటలు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో 10 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఇవాళ 2 ఏళ్లలోనే అభివృద్ధి మార్కు తెలంగాణలో ఇవాళ అన్ని ప్రాంతాలలో మనం కనిపించింది. అంటే గత పాలకులు తాత్కాలిక అవసరాల కోసం ఒక కాళేశ్వరమో ఇంకోటి ఒక భూతంలాగా చూపించి ఒక కలెక్టరేట్లు కట్టో లేకపోతే అమరవీరుల స్తూపం కట్టి ఇంకోటి సచివాలయం కట్టి ఇదే అభివృద్ధిలాగా అనుకున్నారు. కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇవాళ 2047 విజన్ పేరుతోని భవిష్యత్తు తరాలకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడి దిశగా ఇవాళ భవిష్యత్ తరాల స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో ఇటీవల జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో పూర్తి అప్రమత్తతతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మెస్సీ స్టేడియానికి చేరుకుంటారని వెల్లడించారు. ఈ మ్యాచ్ పూర్తిగా క్రీడా స్ఫూర్తితో ఫుట్బాల్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మొత్తం కార్యక్రమం సుమారు గంట సేపు కొనసాగుతుందని తెలిపారు. భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నిర్వహణ, ప్రేక్షకుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని డీజీపీ తెలిపారు. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ గేమ్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకని చెప్పి ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతుడైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ, లయనల్ మెస్సీ ఆయన 7:15 టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే
7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించారు. దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. అది లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులుగా వాళ్ళు విభజించిన వాళ్ళని 4 గ్రూపులుగా విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకి బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట. ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికి టాకా కాన్సెప్ట్లో భాగంగా చేస్తున్నారు. అది తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం. ఇది ఈ టికి టాకా కాన్సెప్ట్, ఈ చిన్నపిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్. అది గ్రామీణాభివృద్ధి ద్వారానే గాంధీజీ స్వప్నాన్ని సాకారం చేయవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, వార్డు సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సర్పంచ్లను కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే గ్రామాలకు అవసరమైన అభివృద్ధి ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరుతామని వెల్లడించారు. సర్పంచ్లు ప్రజలకు న్యాయం చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గెలిచినటువంటి సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి గాని, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి గాని, ప్రభుత్వం దృష్టికి గాని తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు ముద్ర వేశాయన్న తుమ్మల. రఘునాథపాలెంలో గెలిచిన సర్పంచులకు తుమ్మల ఘన సన్మానం. పంచాయతీరాజ్ నుంచే నాయకత్వం ఎదుగుతుందని తుమ్మల వ్యాఖ్య. గెలిచిన సర్పంచులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందిస్తామని మంత్రి హామీ. గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు పవన్ గ్రీన్ సిగ్నల్. తాగునీరు, పారిశుద్ధ్యంపై పారదర్శకత పెంచాలన్న పవన్. గ్రామ స్థాయిలో సమస్యలకు వేగవంతం పరిష్కారం చేస్తామని వెల్లడి. గ్రామాలే రాష్ట్రానికి పునాది అని డిప్యూటీ సీఎం స్పష్టం. ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. పిల్లల ఆరోగ్యంతో రాజీ పడే పాలనను ప్రజలు క్షమించరని వెల్లడి. విద్యార్థుల సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ విమర్శ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కూటమి పాలనతో విద్యుత్ రంగంలో స్పష్టమైన మార్పులు. రైతులు, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు లక్ష్యమన్న సుభాష్. గత పాలన నిర్లక్ష్యానికి విద్యుత్ రంగం బలైందన్న మంత్రి. విద్యుత్ సంస్థల ఆర్థిక బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.